ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై శాంటా ఫే. ఈ కార్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ జనరేషన్ హ్యుండై శాంటా ఫే. ఫస్ట్ ఈ కార్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 1999 ఇయర్లో మనకి హ్యుండై కంపెనీ వాళ్ళు సౌత్ కొరియన్ హ్యుండై శాంటా ఫేని రిలీజ్ చేశారు 1919 ఇయర్లో. అది ఫస్ట్ జనరేషన్. 1999 నుంచి మనకి 2006 వరకు రిలీజ్ చేశారు. 2006లో మనకి ఈ శాంటా ఫేని రిలీజ్ చేశారు. అది సెకండ్ జనరేషన్. 2006 to 2012 వరకు మనకి సెకండ్ జనరేషన్ వర్క్ చేశారు. అండ్ మనకి 2012 నుంచి 2018 వరకు థర్డ్ జనరేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్నది మనకి ఫోర్త్ జనరేషన్ సౌత్ కొరియాలో రిలీజ్ చేశారు. బట్ మనకి ఇండియాలో ఫోర్త్ జనరేషన్ ఇంకా రాలేదు. స్టిల్ థర్డ్ జనరేషనే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ కార్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ హాలోజన్ ఇండికేటర్ ఇచ్చారు. మనకి హాలోజన్ హెడ్ లైట్ దేనికంటే ఇది హై బీమ్, ప్రొజెక్టర్ లో బీమ్, హాలోజన్ ఇండికేటర్. కింద చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్ హాలోజన్లో ఇచ్చారు. అండ్ బాడీ కలర్డ్ బంపర్ ఇచ్చారు. కింద డౌన్లో చూసుకుంటే మనకి బ్లాక్ కాంబినేషన్లో స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ రేడియేటర్ ఎయిర్ గ్రిల్ చూసుకున్నా కానీ మనకి వైట్ కలర్ బాడీ కలర్లో ఇచ్చారు. అండ్ సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. మనకి హ్యుండై బ్యాడ్జింగ్ కూడా సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. మనకి ఇంజన్ చూసుకుంటే హైడ్రాలిక్ స్టడ్స్ ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక థమ్స్అప్ కూడా ఇవ్వచ్చు దీనికి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్సులేషన్ ఉంది. మన ఇంజన్ చూసుకుంటే CRDA 16 వాల్వ్స్ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. ఈ ఇంజన్ గురించి చెప్పుకున్నా కానీ మనకి ఈ పర్టికులర్ కార్లో ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ డీజిల్ ఇంజన్లో మనకి 4 వీల్ డ్రైవ్ ఇచ్చారు. 4 వీల్ డ్రైవ్ అంటే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అంటే మనకి చాలా అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ ఉంది. బ్యాటరీ చూడొచ్చు మీరు, 12 వోల్టేజ్ బ్యాటరీ అయినా కానీ మనకి వాట్స్ అనేది మనకి ఎక్కువ డెలివరీ చేసేది ఇచ్చారు. ఎయిర్ ఫిల్టర్ కూడా చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. మనకి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అంటే మనకి ఎయిర్ ఫిల్టర్ వేరే కార్స్ చూసుకున్నా కానీ ఈ కార్కి ఎక్కువ లోడ్ తీసుకునే ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. ఇది ఎయిర్ ఫిల్టర్ ఎందుకు ఇచ్చారంటే మనకి 2 సైలెన్సర్స్ ఇచ్చారు. 2 సైలెన్సర్ ఇవ్వడం వల్ల మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ ఆయిల్ ఉంది. ఇక్కడ విండ్షీల్డ్ వాటర్ వాషర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూజ్ బాక్స్ ఉంది. మనకి హైడ్రాలిక్ స్టడ్స్ ఇవ్వడం కూడా మనకి బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి సైడ్స్ చూసుకుంటే టైర్స్ చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి R18 ఇంచెస్ టైర్. ఇది మనకి ప్రొఫైల్ చూసుకుంటే టైర్ ప్రొఫైల్ 255/65. 65 అనేది కూడా చూసుకోవచ్చు. మనకి కార్నరింగ్లో చాలా బెటర్ వర్క్ చేసేది. అండ్ మడ్ రోడ్స్లో చాలా బెటర్గా వర్క్ చేసేది 65 ప్రొఫైల్. మనకి 255 కూడా టైర్ విడ్త్ అనేది చాలా హైగా ఉంది. మనకి ఎలాయ్ వీల్స్ ఇచ్చారు. ఎలాయ్ వీల్స్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్లో ఉంది. సేమ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఎలాయ్ వీల్స్ ఉన్నదే మనకి మారుతి సుజుకి బ్రెజాలో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. మనకి బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే వెంటిలేటెడ్ డిస్క్ ఇచ్చారు. రేర్ బ్రేక్ చూసుకుంటే మనకి సాలిడ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ మనకి సైడ్ డోర్ డౌన్ సైడ్ చూసుకున్నా కానీ మనకి కాంబినేషన్లో బ్లాక్ ఇచ్చారు. మనకి ఫెండర్ చూసుకున్నా కానీ నార్మల్ ఒక బెండెడ్ షేప్లో ఇచ్చారు. ఇక్కడ మనకి డోర్స్ కాడ చూసుకున్నా కానీ ఒక షార్క్ ఫిన్ లాగా ఇచ్చారు. అండ్ మనకి ORVM చూసుకున్నా కానీ టర్న్ ఇండికేటర్స్ LEDలో ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. LEDలో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్. అండ్ మనకి టెయిల్ గేట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టెయిల్ గేట్ చూసుకుంటే డీఫాగర్ ఇచ్చారు విత్ వైపర్ ఇచ్చారు. మనకి వాషర్ వచ్చేసి మీద ఉంటుంది. అండ్ మనకి టెయిల్ గేట్ అప్ సైడ్ చూసుకుంటే మనకి LED బ్రేక్ లైట్ ఇచ్చారు.
మనకి రూఫ్ చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వలేదు, అదొక డిసడ్వాంటేజ్. నార్మల్ ఇచ్చారు. మనకి రూఫ్కు రైల్స్ కూడా చూడొచ్చు, సపోర్టివ్గా స్పోర్టీ లుక్లో బెటర్గా ఉంది. మనకి టెయిల్ గేట్ చూసుకుంటే మనకి హాలోజన్ బ్రేక్ లైట్ ఇచ్చారు, హాలోజన్ ఇండికేటర్ ఇచ్చారు, హాలోజన్ రివర్స్ ఇచ్చారు. మనకి డౌన్ బంపర్ చూసుకుంటే టెయిల్ గేట్ డౌన్ బంపర్ చూసుకున్నా కానీ మనకి ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు, అది రేడియం టైప్ వర్క్ చేస్తుంది. అండ్ మనకి ఫాగ్ ల్యాంప్ కూడా వర్క్ చేసేది, హైవేలో బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ డౌన్ చూసుకున్నా కానీ మనకి కాంబినేషన్లో బ్లాక్ బంపర్ ఇచ్చారు, స్కిడ్ ప్లేట్ ఇచ్చారు బ్లాక్ది, అండ్ 2 సైలెన్సర్స్ ఇచ్చారు. 2 సైలెన్సర్స్ ఇవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, అది మనం డ్రైవింగ్ చేసుకుంటూ చూద్దాం. మనం టెయిల్ గేట్ ఓపెన్ చేసి చూసే ఫస్ట్ ఇది ఒక మాన్యువల్లా ఉంది. మనకి డోర్ అన్లాక్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. చూడవచ్చు మీరు, ఇక్కడ చూడవచ్చు మీరు ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ మనకి రియర్ సీట్స్ చూసుకుంటే మనకి 50:50 స్ప్లిట్ సీట్ ఉంది. చూడవచ్చు మీరు, ఇక్కడ చూడవచ్చు మీరు. మనకి బూట్ చూసుకున్నా కానీ 700 లీటర్స్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం మనం. 700 లీటర్స్ అంటే చాలా గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు హ్యుండై శాంటా ఫేలో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే టూల్ కిట్ ఉంది, ఇక్కడ చూసుకుంటే స్పేర్ టైర్ ఓపెనర్ ఉంది. మనకి డౌన్ చూసుకున్నా కానీ LED 4 సెన్సార్స్ ఇచ్చారు విత్ 2 రివర్స్ క్యామ్ ఇచ్చారు. అండ్ హ్యుండై కూడా సిల్వర్ బ్యాడ్జ్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేర్ సీట్లో బాటిల్ హోల్డర్ ఉంది, అండ్ నార్మల్ చిన్న ఏమన్నా ఒక స్మాల్ బుక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ విండో, ఇక్కడ చూసుకుంటే బెటర్గా ఉండేటట్టు బెస్ట్లో ఇచ్చారు. ఇక్కడ క్రోమ్లో ఇచ్చారు డోర్ లిడ్. ఇక్కడ చూసుకుంటే వుడ్ గార్నిష్లో ఇచ్చారు, ఇది ఒక గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి రేర్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది డౌన్ చేయాలి. ఇక్కడ ఇది మనకి డౌన్. అండ్ మనకి రేర్ సీట్స్లోకి వెళ్ళాలంటే ఇది డౌన్లో ఉంటాయి. చూడొచ్చు మీరు ఇక్కడ మాట్లాడుకున్నా కానీ చూడవచ్చు మీరు, ఇక్కడ మనకి లెగ్ రూమ్ అంతా లేదు కానీ గుడ్ అని చెప్పుకోవచ్చు. 4 feet to 5 feet వరకు మెయింటైన్ చేయగలుగుతాం. ఇలా చూసుకుంటే మనకి 7 సీటింగ్ కెపాసిటీ వరకు ఇందులో మెయింటైన్ చేయగలుగుతాం మనం. ఇక్కడ 1% అండ్ ఇక్కడ 1% అండ్ బెటర్గా ఉంది. చూడవచ్చు మీరు లెదర్ సీట్స్ విత్ 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే AC వెంట్స్ ఇచ్చారు, ఇక్కడ 3 లెవెల్స్ ఇచ్చారు AC ఆఫ్. ఇక్కడ చూసుకుంటే పవర్ అవుట్లెట్ ఇచ్చారు, యాక్సెసరీస్ సాకెట్, అండ్ 2 సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక్కడ 1 అండ్ ఇక్కడ 1. ఇక్కడ AC వెంట్, ఇక్కడ బాటిల్ హోల్డర్, ఇక్కడ కప్ హోల్డర్ అండ్ స్పీకర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వడం కూడా ఒక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి అప్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ల్యాంప్ కూడా ఇచ్చారు, క్యాబిన్ ల్యాంప్. మనకి లెగ్ రూమ్ చూసుకున్నా కానీ 6 feet వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి హెడ్ రూమ్ చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ నార్మల్ అని చెప్పుకోవచ్చు. బట్ అండర్ థై సపోర్ట్ అన్ని కార్లో లేక హ్యుండై శాంటా ఫేలో లేదు. ఇట్స్ గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు XUV500 కంపేర్ చేసినా కానీ. అండ్ మనకి సీటింగ్ గురించి మాట్లాడుకుంటే 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు విత్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. 3 హెడ్ రెస్ట్ విత్ ఆర్మ్ రెస్ట్. ఈ పుష్ బటన్ స్విచ్ చేస్తే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ విత్ అడ్జస్టబుల్ కూడా ఇచ్చారు. మనకి సీటింగ్ బ్యాక్ చూసుకున్నా కానీ ఇంకా స్ప్లిట్ చేసుకునేటట్టు ఇచ్చారు. బ్యాక్ చూడొచ్చు మీరు, ఇంతవరకు మనకి మెయింటైన్ చేయగలుగుతూ ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్. మంచి ఈజీ 60:40 సీట్ అని కూడా చెప్పుకోవచ్చు దీనికి. రేర్ AC చూసుకున్నా కానీ B పిల్లర్స్కి AC ఇచ్చారు. అక్కడ చూడొచ్చు AC వెంట్, ఇక్కడ AC వెంట్. అండ్ మనకి ఫ్రంట్ సీట్ పాకెట్స్ చూడవచ్చు, మనకి ఇక్కడ ఫైబర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే నార్మల్ కీప్యాడ్ మొబైల్ ఇక్కడ పెట్టుకోవడానికి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 12 voltage పవర్ సాకెట్, యాక్సెసరీస్ సాకెట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి 3 persons ఈజీగా మెయింటైన్ చేయగలటట్టు మనకి మీద ఇంక్రీజ్ అంత హై లేకుండా నార్మల్ డౌన్ కాకుండా మీడియంలో ఇచ్చారు కాబట్టి 3 persons ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ మనకి ఫ్రంట్ సీట్ చూసుకున్నా కానీ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకున్నా కానీ చూడవచ్చు మీరు, కీస్ ఆన్ లేకున్నా కానీ బ్యాటరీ తోటి వర్క్ చేసేది, క్లోజ్ అయింది, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ రిట్రాక్టబుల్. మనకి డోర్ చూసుకున్నా కానీ ఇక్కడ చూసుకుంటే వుడ్ కలర్లో ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకి గ్రాబ్ హ్యాండిల్ కూడా చూడొచ్చు. అండ్ మనకి డౌన్లో
ఫ్యూయల్ లీడ్ ఓపెనర్ ఇచ్చారు. మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 70 లీటర్స్ వరకు ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బాటిల్ హోల్డర్, ఇక్కడ 1/2 లీటర్ బాటిల్ అండ్ బుక్ షెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ ఇచ్చారు, ఇక్కడ ట్విట్టర్ ఇచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ సీట్స్ చూసుకుంటే మనకి కానీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీటింగ్ ఇచ్చారు. అండ్ ఇది లంబా అడ్జస్టబుల్, ఇది స్ప్లిట్ సీట్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ అడ్జస్టబుల్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ అండ్ హైట్ అడ్జస్టబుల్ అండ్ డౌన్ అడ్జస్టబుల్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే శాంటా ఫే ఇచ్చారు. మనకి ఇన్సైడ్ వెళ్ళి చూసుకుంటే ఫస్ట్ సీటింగ్ గురించి మాట్లాడాలి. ఈ హ్యుండై శాంటా ఫే ఫ్రంట్ సీటింగ్ చూసుకుంటే మనకి అండర్ థై సపోర్ట్ బెటర్గా ఉంది. అండ్ లంబార్ సపోర్ట్ కూడా అడ్జస్టబుల్ ఉంది కాబట్టి మనకి బెటర్గా వర్క్ చేస్తాయి. అండ్ గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు లంబార్ సపోర్ట్లో. సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే మొత్తం సిల్వర్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే వుడ్ కలర్లో కాంబినేషన్ ఇచ్చారు. మనకి ఇది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఏదైనా స్లిప్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే యూఎస్బి, ఆక్స్, ఐపాడ్, ఇక్కడ చూసుకుంటే 12 వోల్టేజ్ పవర్ సాకెట్ 2 ఇచ్చారు. మొబైల్ హోల్డర్, ఇక్కడ చూసుకుంటే ఏదైనా స్లిప్స్ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ కాదు. ఇన్బిల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. 4 ఇండికేటర్స్ ఆన్ ఆఫ్. ఇక్కడ చూసుకుంటే రేర్ డెమిస్టర్, ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ డెమిస్టర్, ఇక్కడ రేర్ ఏసీ ఆన్ చేస్తే బ్యాక్ సీట్లో మనకి ఏసీ ఆన్ అవుతుంది లాస్ట్ రోలో. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్లవ్ బాక్స్, మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ ఏ లేదు. కన్సోల్ చూసుకుంటే మొత్తం కాంబినేషన్ కలర్లో ఇచ్చారు. ఇక్కడ బ్లాక్, ఇక్కడ వుడ్, ఇక్కడ వైట్. అండ్ మనకి గేర్ రాడ్ చూసుకున్నా కానీ సిల్వర్ గార్నిష్లో ఇచ్చారు, సిల్వర్ క్రోమ్లో. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నా కానీ సిల్వర్లో ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే లెదర్ ర్యాప్ కూడా ఇచ్చారు, డస్ట్ కవర్ ఇది. మనకి హ్యాండ్ బ్రేక్ చూసుకున్నా కానీ కలర్లో ఇచ్చారు. మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ చూసుకున్నా కానీ ఇక్కడ స్లిప్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్లో కూల్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు మనం, ఏదో బేవరేజెస్ ఆర్ ఆల్కహాల్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ 2 గ్లాస్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు మనకి. అండ్ మనకి సన్ వైజర్ చూసుకున్నా కానీ మనకి ఎక్స్టెండబుల్ ఇచ్చారు మనకి. వ్యానిటీ మిర్రర్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ల్యాంప్ అనేది ఆన్ అయింది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, హ్యాండిల్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే SRS ఎయిర్ బ్యాగ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే వుడ్ కలర్లో ఇచ్చారు. ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, ఇది వచ్చేసి రేర్ ఫాగ్ ల్యాంప్, ఇది వచ్చేసి ఇన్సైడ్ ఇల్యూమినేషన్ హై అండ్ లో, ఇది వచ్చేసి ట్రాక్షన్ ఆఫ్, ఇది వచ్చేసి 4 వీల్ డ్రైవ్ ఆన్ లాక్. అండ్ మనకి స్టీరింగ్ చూసుకుంటే మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ మోడ్, ఇక్కడ ఫోల్డర్, వాల్యూమ్, మ్యూట్. ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఇది క్రూజ్ ఆన్ ఆఫ్, రీసెట్, సెట్, క్యాన్సిల్. ఈ రైట్ సైడ్ మొత్తం మనకి క్రూజ్ కంట్రోల్కి సంబంధించింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించింది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే మొత్తం మనకి ఎనలాగ్లో ఇచ్చారు, విత్ డిజిటల్ టాకోమీటర్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ ఓవర్ ఎనలాగ్ మీటర్ ఇచ్చారు. కింద చూసుకుంటే డిజిటల్ టాకోమీటర్ ఇచ్చారు. దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే మనకి ఇట్ సైడ్ ఉంది ట్రిప్ రీసెట్ అని. ఇక్కడ చూసుకుంటే మనకి అన్నీ దీంట్లోనే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్స్ ఆన్, ఇక్కడ ఇండికేటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్స్ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చారు, స్పీడ్, రేర్ వైపర్ కూడా ఇచ్చారు. అండ్ దాని సౌండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సౌండ్ సిస్టమ్ క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సౌండ్ క్వాలిటీ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 స్పీకర్స్ ఇచ్చారు, 2 ట్వీటర్స్ ఇచ్చారు, విత్ 1 యాంప్లిఫైయర్ అండ్ 1 వూఫర్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంది హ్యుండై శాంటా ఫేలో. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ గేర్లో యాక్సిలరేషన్ ఇవ్వకున్నా కానీ మనకి 10 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం ఎట్ 1000 RPM వరకు. మనకి నార్మల్గా ఫస్ట్ గేర్లో చూసుకున్నా కానీ మనకి
2000 RPM వరకు 3000 RPM వరకు మనకి 30 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి దీని డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 2199 cc, మనకి పవర్ వచ్చేసి 196 bhp అండ్ టార్క్ చూసుకున్నా కానీ మనకి 436 Nm ఆఫ్ టార్క్ ఉంది. టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎందుకు ఎక్కువ ఉందంటే మనకి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నా కానీ ఎక్కువ bhp ప్రొడ్యూస్ చేయాలి 4-wheel డ్రైవ్లో, కాబట్టి మనకి టార్క్ అనేది ఎక్కువగా ఉంది. మనకి టార్క్ తక్కువగా ఉంటే పికప్ అనేది చాలా తక్కువగా వస్తుంది. హార్స్ పవర్ కూడా మనకి 190 హార్స్ పవర్ అనేది ఉండదు, ఇంకా లోలో ఉంటుంది. మనకి టార్క్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి మనకి హార్స్ పవర్ అండ్ 4-wheel డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్కి ఈక్వల్గా మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ మనకి ఇట్లా నార్మల్ డ్రైవింగ్లో 4th గేర్లో చూసుకున్నా కానీ మనకి 40 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేకుండా. చూడొచ్చు మీరు, యాక్సలరేషన్ ఇచ్చినా కానీ ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేకున్నా కానీ ఈజీగా మనకి ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేకున్నా కానీ మనకి ఈజీగా హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి 5th గేర్లో చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఎక్కడ చూస్తావు రావులే. అండ్ మనకి ఇంజన్ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ వైబ్రేషన్ కూడా ఎక్కువగా లేదు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ మనకి వైబ్రేషన్ అనేది తక్కువగా ఉంది. కొన్ని వేరే కార్స్లో చూసుకుంటే మనకి ఎక్కువగా 18,000 మనకి 1896 kg కవ్ వెయిట్ ఉంటే మనకి ఇంజన్ వైబ్రేషన్ అనేది చాలా ఉంటుంది. మనకి ఎక్కువ యాక్సలరేషన్ చేసినా కానీ మనకి వైబ్రేషన్ అనేది లేదు. మనకి డాంపింగ్ అనేది ఈజీగా చేశారు. అండ్ మనకి ఇంజన్ స్టీరింగ్ టర్న్ చేసుకున్నా కానీ మనం స్టీరింగ్ టర్నింగ్లో చూసుకున్నా కానీ రోల్ ఓవర్ పర్ఫెక్ట్గా ఉంది. మనకి దీంట్లో గేర్ షిఫ్ట్ చూసుకున్నా కానీ గేర్ టు గేర్ షిఫ్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ అంటే మనకి పవర్ ల్యాగ్ లేదు కాబట్టి మనకి 2nd గేర్ నుంచి 3rd గేర్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం ఈజీగా. మనకి స్పీడ్ బంప్స్ వచ్చినా కానీ మనకి గేర్ షిఫ్ట్లో కొన్ని గేర్ షిఫ్ట్లో మనకి పవర్ ల్యాగ్ అనేది ఉంటుంది. కానీ ఈ కార్లో ఎక్కువ హై వెయిట్ ఉన్నా కానీ మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ అనేది లేవు. గేర్ రాడ్ మనకి గేర్ షిఫ్ట్లో మనకి 4 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు పర్టికులర్ కార్లో. మనకి సస్పెన్షన్ చూసుకున్నా కానీ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్ఫర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ ఉంది. అండ్ బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే మల్టీ లింక్ ఇచ్చారు. మల్టీ లింక్ ఎందుకు ఇచ్చారంటే మనకి మల్టీ లింక్లోనే మనకి వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అండ్ రోల్ ఓవర్ కూడా మల్టీ లింకే బ్యాలెన్స్ చేస్తుంది. రోల్ ఓవర్ మిటిగేషన్ ఈ కార్లో ఇచ్చారు కాబట్టి మల్టీ లింక్ సస్పెన్షన్ రేర్ ఇచ్చారు. అండ్ మనకి రోల్ ఓవర్ చూసుకుంటే కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఎట్లాంటి సస్పెన్షన్ అని బ్యాలెన్స్ చేస్తుంది. మనకి రోల్ ఓవర్ మిటిగేషన్ అంటే 2 టైర్స్ మీద బ్యాలెన్స్ చేసినప్పుడు దాన్ని రోల్ ఓవర్ మిటిగేషన్ అంటారు. మనకి సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి దీంట్లో ABS విత్ EBD ఇచ్చారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇచ్చారు అండ్ బ్రేక్ అసిస్ట్ ఇచ్చారు. మనకి రోల్ ఓవర్ మిటిగేషన్ ఇచ్చారు. రోల్ ఓవర్ మిటిగేషన్ ఈ కార్లో ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 22 lakh వరకు మనకి 2nd జనరేషన్లో ఉంది. దీని మైలేజ్ చూసుకున్నా కానీ ఆన్ రోడ్ మైలేజ్ చూసుకుంటే మనకి హైవే మైలేజ్ చూసుకుంటే మనకి 8 to 7 kilometers ఇచ్చారు. అండ్ హైవే మైలేజ్ చూసుకున్నా కానీ మనకి 10 to 12 km/h ఇచ్చారు. 10 to 12 km/h ఇచ్చారు. తక్కువగా ఉంది. మైలేజ్ ఎందుకు తక్కువ ఉందంటే మనకి టార్క్ హార్స్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ కార్లో మనకి మైలేజ్ అనేది కూడా తక్కువగా వస్తుంది. మనకి కార్ ఇంజన్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేదు. మనకి ఇది సెకండ్స్లో తీసుకున్నా కానీ మనకి ఎట్లాంటి పవర్ ల్యాగ్ అనేది ఇవ్వకుండా బెటర్గా పర్ఫార్మెన్స్ ఉండేటట్టు దీన్ని డిజైన్ చేసి సౌత్ కొరియన్ హ్యుండై ఆటో కార్ మేకర్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ పర్టికులర్ కార్ను. అప్పట్లో 2nd జనరేషన్ 2006లోనే ఈ పర్టికులర్ కార్ని మనకి చాలా గుడ్ పర్ఫార్మెన్స్ తోటి రిలీజ్ చేసి విత్ హై సేఫ్టీ ఫీచర్స్ తోటి ఇచ్చారు ఈ కార్ని.
ఈ కార్ మనకి లగ్జరియస్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కాంపిటేటివ్ ఏది ఉందంటే అప్పట్లో మనకి మారుతి నుంచి ఇచ్చారు. మనకి స్టీరింగ్ కంట్రోలింగ్ చూసుకున్నా కానీ హ్యాండ్లింగ్ అండ్ రైడింగ్లో మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది స్మూత్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు. అండ్ మనకి 90 స్పీడ్ అయితే ఎప్పుడు వెళ్తామో మనకి దీంట్లో మనకి స్టీరింగ్ అనేది మనకి హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి కర్వ్స్ వచ్చినప్పుడు చూసినా కానీ మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది ఈజీగా ఉంది. ఎప్పుడైనా సిటీ డ్రైవింగ్ చేసినప్పుడు మనకి 3:9లో మనకి హ్యాండ్స్ అనే స్టీరింగ్ని కంట్రోల్ చేయాలి. అట్లా ఆ టైప్లో చేసినప్పుడు మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఈ కార్ గురించి లాస్ట్ చెప్పాలంటే మనకి సస్పెన్షన్ మనకి లైఫ్ అనేది చాలా ఉంది సస్పెన్షన్ గురించి. అండ్ ఇంజన్ లైఫ్ కూడా చాలా ఉంది. మనకి 2 lakh కిలోమీటర్ తిరిగినా కానీ మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్షన్ అండ్ మనకి సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే కానీ 4-wheel డ్రైవ్లో చాలా బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ హ్యుండై శాంటా ఫేలో. మనకి హారన్ చూసుకుంటే డ్యూయల్ హారన్ ఇవ్వలేదు, సింగిల్ హారన్ ఇచ్చారు. అండ్ మనకి టర్నింగ్స్ కాడ చూసుకున్నా కానీ సస్పెన్షన్ చూడొచ్చు మీరు, మరీ అంతా లేకున్నా కానీ మనకి ఈజీగా ఇంటీరియర్లో కూర్చున్న పర్సన్స్కి ఎట్లాంటి పెయిన్ లేకుండా మనకి డిజైన్ చేశారు. ఈ మల్టీలింక్ సస్పెన్షన్ తోటి అట్లాంటి అడ్వాంటేజ్ ఒకటి ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.